తిరుమలకు వెళ్లే మార్గంలో వన్య ప్రాణాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రీవారి మెట్టుల మార్గంలో నిన్న సాయంత్రం చిరుత కదలికలను భక్తులు గుర్తించారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒక్కరోజు వ్యవధిలో మొదటి ఘాట్ రోడ్లో ఒంటరి ఏనుగు భయాందోళనకు గురి చేసింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ 7వ మైలు మధ్య ఏనుగు సంచరిస్తున్నట్లుగా భక్తులు తెలిపారు. దీంతో అటవీ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించారు. తిరుమలకు వెళ్లే మార్గంలో వన్య ప్రాణాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో నిన్న సాయంత్రం చిరుత కదలికలను భక్తులు గుర్తించారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒక్కరోజు వ్యవధిలో మొదటి ఘాట్ రోడ్లో ఒంటరి ఏనుగు భయాందోళనకు గురి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపి, ఉదయం అలిపిరి అంటే ఇట్లా శ్రీవారి మెట్టు వద్ద కాలిబాట గుండా కూడా అక్కడ చిరుత ఒక్కసారిగా భక్తులను భయప్రాంతాలకు గురి చేస్తుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే కూడా అంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తుల్ని గుంపులుగా వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తుంది. భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తుంది. అయితే కాసేపటి క్రితం 6 గంటల ప్రాంతంలో ఇక్కడ తిరుమల నుంచి దిగేటటువంటి ఘాట్ రోడ్ లో ఒక్కసారిగా ఏనుగు కూడా అంటే భక్తులు వెళ్లేటటువంటి వాహనదారుల్ని వద్దకు రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి టీటీడీ భద్రతా సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది వెంటనే భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే వాహనాలను కూడా గుంపులుగా తిరుపతికి పంపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా భక్తుల్ని సూచనలు చేస్తున్నారు. తిరుమలకి వెళ్లిన భక్తులు అంటే ఎక్కడా కూడా ఘాట్ రోడ్ లో తిరుమలలో బయలుదేరిన తర్వాత అలిపిరి వరకు కూడా ఎక్కడ రోడ్లకు ఇరువైపులా కూడా ఎక్కడ కూడా ఆపకుండా నేరుగా తిరుపతికి దిగండి అంటూ కూడా భక్తుల్ని సూచనలు చేస్తున్నారు. సో మొత్తం మీద ఘాట్ రోడ్ లో ఒకసారిగా కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.